ఆ మహాతల్లి అనుగ్రహం వల్ల ఇదే మర్రి చెట్టు కింద వందల కొద్దీ పంచాయతీలకి నేను తీర్పు చెప్పాను. కానీ ఇంత విచిత్రమైన పంచాయతీని నేను చూడనూ లేదు, విననూ లేదు. అమ్మ తల్లి, నేనేం పాపం చేశానమ్మా? ఎందుకమ్మా నన్ను ఇలా ఏడిపిస్తున్నావు? చాలు ఊరుకోండి. నేను నా మొగుడే జాకెట్లు దొంగిలిస్తున్నాడని నెల రోజులుగా ఓపిక పడుతున్నాను. అందరి జాకెట్లు ఈడే దొంగిలించాడు. ఇదిగో ఈ పసుపు కొట్టు కూడా నా జాకెట్లోదే. సరైన న్యాయం చెప్పే వరకు ఈ ఊళ్ళో మేమెవ్వరం జాకెట్లు వేసుకోమని చెప్తున్నాను. ఏంట్రా ఏ దొంగ వెళ్ళైనా డబ్బులు దొంగిలిస్తాడు, చైన్లు దొంగిలిస్తాడు, తాళం వేసినట్లు అన్ని దొంగిలిస్తాడు. కేవలం ఈ జాకెట్లు ఎందుకురా దొంగిలించావు? నా పెళ్ళం రంగురంగుల జాకెట్ వేసుకోవాలని ఆశపడింది, కానీ అది కొనిచ్చే లోపలే చచ్చిపోయిందయ్యా. నా పెళ్ళం వేసుకోలేని జాకెట్లు ఈ ఊళ్ళో ఎవరిని వేసుకొనివనయ్యా. అతి విచిత్రమైన గొడవ పంచాయతీకి వచ్చింది. దీనికి బాగా బాగా ఆలోచించి ఒక మంచి తీర్పు చెప్పాలి. నీ తీర్పు 2 నెలల వాయిదా వేసుకుందామా? అది చాలా తప్పు. అది నిజమే స్వామి. అందరం తలో రాయి తీసుకొని వీడి తల పగలు కొట్టేద్దామా? తప్పు. రాళ్లతో కొట్టకూడదు, మరి ఇటుక రాళ్లతో కొట్టండి. ఇటుక రాళ్ళ Ice, ice, semi-ice, full-ice, cup-ice. Ice, 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 full-ice, cup-ice, semi-ice. ఎవరు? మీ మామ. మావా? కొత్తగా ఏదైనా శైలు, నీ మాటలు సవ్యంగా రావడం లేదు. నువ్వు ప్రేమించడానికి వచ్చినట్లు లేవే. ప్రేమించడానికా? రాత్రి మత్తు ఇంకా దిగలేదనుకుంటా. ప్రేమ మత్తులో ఉన్నాను. నీ బాబుని కాపాడితే ప్రేమిస్తానని ఒట్టేశావు కదా. పొలాల్లో కరెంట్ షాక్ కొట్టినప్పుడు ముత్తయ్య కాపాడాడు. అలాగే గాదిలో షాక్ కొట్టినప్పుడు గంగయ్య వచ్చి కాపాడాడు. ఆఫీస్ లో షాక్ కొట్టినప్పుడు చెంగయ్య కాపాడాడు. ఇలా మా నాన్నని కాపాడిన అందరినీ ప్రేమించుకుంటూ పోవాలంటే కుదురుతుందా చెప్పు? నేనొక్కడే అనుకున్నాను. ఊళ్ళో వాళ్ళందరూ నోరు పెట్టారా? చూడు మైకేల్, ముందు మనిషిలా మారు. ఇంతవరకు ఎన్నో ప్రాణాలు తీసావు. ఇప్పుడు వరకు ఒక్క ప్రాణమైనా కాపాడావా? నేనెళ్తున్నా. వెళ్ళి ఎవరినైనా కాపాడి ఆ తర్వాత వచ్చి కనబడు. మీ నాన్న ప్రాణాలు నేనే కాపాడానే. ఓసారి ఇంటికి రా. నువ్వు మా నాన్నకిచ్చింది తిరిగి ఇచ్చేయమని చెప్తాను. బ్రహ్మచారులు ఉసురు నీకు తగలకుండా పోతే. రాను రాను మధురై మరీ రెచ్చిపోతూ వస్తున్నాడు. కొంచెం తగ్గమని చెప్పు శంకరయ్య. ఎప్పుడైతే మధురై తగ్గి ఉన్నాడో అప్పుడు గొడవలు ఎక్కువ అవుతున్నాయని అర్థం. అది చూద్దామా? యో, ఈ దారముట మధురై ఏమైనా వెళ్ళాడా? ఓ పెద్దాయనా, అమ్మా మధురై ఏమైనా చూసారా? చూడలేదయ్యా. చూడలేదా? ఏంటి మధురై, నువ్వు ఎక్కడ నిలబడ్డావేంటి? ఏమైంది? ఎందుక ఇదే రేషన్ కోట్లోనే 4 మూటల బియ్యాన్ని ఎత్తుకుపోయావు. ఇప్పుడు ఇక్కడే వచ్చి నిలబడ్డావు. నిన్న కూడా ఈ అంగట్లో 4 మూటల బియ్యం ఎత్తుకుపోయారు. అవునా సార్? ఆ పోలీసుల దగ్గర మన మీద కంప్లైంట్ చేస్తున్నట్టే అనిపిస్తోంది. మామా, నా శైలు పొద్దున్నుంచి నన్నే గమనిస్తాను చూడు. ఇది ఒకట నర్పకుండా నన్నే చూస్తుంది. నాకు అలాగేమీ అనిపించడం లేదు మధురై. అలాంటివన్నీ నీకు అర్థం కావు, నిరూపిస్తాను చూడు. నన్ను చూడు. ఇదేంటిది? చూసావుగా, నేను ఆవలించగానే నీకు ఆవలింత వచ్చింది. ఇది ఒక అంటు వ్యాధా? నన్ను చూసేటప్పుడు తనకి ఆవలింత వస్తుంది చూడు. చూడు చూడు. ప్రేమ. ఆ ఏనుగు పిల్లకైనా ఆవలింతిచ్చింది. అది నిన్ను చూసి. రెండవసారి గురి తప్పదు. ప్రేమ అవైతే తెరవలేదు.